తీసుకోవచ్చు, అంటే మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు, 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే పుదీనా కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టని నీట్గా కడిగి వేసుకోండి. అలాగే కొద్దిగా పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కాస్త చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. దీంట్లోనే 6 లేదా 7 దాకా జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి